ఆ, ఈ 1000 మంది దాసీ స్త్రీలని శర్మిష్టని పంపుతున్నాను. వీళ్ళకి నువ్వు మంచి వస్త్రములు, శరీరములకు అనులేపనం చేసుకునేటటువంటి సుగంధ ద్రవ్యములు, పుష్పములు, మంచి మంచి భవనములు, విహారములు కల్పించవచ్చు. వారిని నీ సుఖము కొరకు వినియోగించుకొనవచ్చు అంగీకరిస్తే వారు. కానీ ఒక్క శర్మిష్ట మాత్రం దాసిగా ఒంటికి అంగరాగములు పూసుకోవడం, మంచి బట్టలు కట్టుకోవడం, పువ్వులు పెట్టుకోవడం, మంచి భోజనం చేయడం, మంచి భవనంలో ఉండడం వినా ఎన్నడూ ఆమె యందు నువ్వు భార్యాత్వమును పొందరాదు. ఇది నా శాసనం అని చెప్పాడు. ఇంతకన్నా దారుణాతి దారుణమైన విషయం ఇంకొకటి లేదు. ఎప్పుడో ఒక్కసారి గాలికి బట్టలు కలిసిపోతే ఆవిడ బట్టలు కట్టుకుందా? కట్టుకున్నందుకు వాళ్ళ నాన్నగారిని తోలనాడిందని వాళ్ళ నాన్నగారిని వెనకేసుకొచ్చి ఒక్క మాట మాట్లాడిందా? ఆ మాట మాట్లాడినందుకు తనకి కావలసిన భర్తని ఎగరేసుకుపోయి ఆవిడ చేసుకుంటుందా? చేసుకుని దాసిగా తీసుకెడుతుందా? తన కళ్ళ ముందు తనకి భర్త కావలసిన వాడితో తాను సంతోషంగా మహారాణి స్థానంలో కూర్చుని ఉంటుందా? ఆవిడ బిడ్డల్ని కంటుందా? తాను మోడువారిపోయి దాస్యం చేస్తూ అలా ఉండిపోవాలా? ఎంత బాధాకరమైన విషయం అండి! ఎంత అహంకారం అండి దేవయానిది! ఏ కారణం చేత దేవయానిని వెనకేసుకొస్తారు మీరు భారతంలో? అది అమాయకత్వమైన అర్థం లేని అమాయకత్వం, అది హర్షించరాని అమాయకత్వం, దిద్దవలసిన అమాయకత్వం తప్ప అమాయకత్వం అన్న ముసుగులో చేయవలసినటువంటి అపచారం అది కాదు. ఎవరు దిద్దాలో ఆ శుక్రుడు దిద్దలేదు. ఇప్పుడు దిద్దవలసిన వాడు ఎవరైనా ఉంటే భర్తృస్థానంలో ఉన్నటువంటి యయాతి దిద్దాలి. ఎందుకంటే ఆయనకి ఇప్పుడు అధికారం ఉంది కాబట్టి ఆవిడ్ని తీసుకుని వెళ్ళిపోయాడు. ఆయన మహానుభావుడు, ధర్మాత్ముడు. ఆమెతో కలిసి చాలా సంతోషంగా కాలం గడుపుతున్నాడు. ఈ మిగిలినటువంటి శర్మిష్టని 1000 మంది కాంతల్ని తీసుకెళ్ళి ఒక అశోకవనంలోని హర్మ్యంలో ఉంచారు. వాళ్ళు పాపం ఈవిడికి దాసీత్వం చేస్తున్నారు. ఆవిడ చాలా సంతోషంగా ఉంది. 2 కోరికలు తీరుతున్నాయి. తాను యయాతికి భార్య అయింది, సంతోషంగా ఉంది, మహారాణి అయింది. అహంకారానికి అధికారం కూడా చేరింది. పక్కన అగ్నికి వాయువు తోడైనట్టే తన కళ్ళ ముందు శర్మిష్ట అలా కుమిలిపోతోంది. ఎప్పుడు ఒక్క మాట ఉంది. ఎంత గుర్తు పెట్టుకుందో చూడండి. అలా గుర్తు పెట్టుకుని పగ తీర్చుకునే లక్షణం ఎవరితో తెలుసా అండి? అహంకారగ్రస్తులది. అహంకారం లేనివాడు ఇవాళ ఓ మాట అన్నా రేపే మర్చిపోతుంది. అసలు అంతా గుర్తుండదు. మళ్ళీ వెంటనే ఆ ప్రేమ పొంగి వచ్చేస్తుంది, ఇది కొట్టుకుపోతుంది. అది లేని చోట అహంకారం అలా నిలబడిపోయి ఉండిపోతుంది. కాబట్టి కొంతకాలం అయిపోయిన తర్వాత ఆ దేవయానికి యయాతి మహారాజు వల్ల యదువు, తుర్వసుడు అని 2 కుమారులు కలిగారు. శర్మిష్ట ఈ దేవయాని